వెన్ స్పేస్ బిట్వీన్ క్యాండిల్ అండ్ ఇండికేటర్, క్యాండిల్కి ఇండికేటర్కి మధ్య ఉన్న స్పేస్ అనేది డిక్రీజెస్ తగ్గిపోతూ ఉంటే, లేదా ఇండికేటర్ టచెస్ ద క్యాండిల్, ఇండికేటర్ వచ్చి క్యాండిల్ కానీ టచ్ చేసినట్టయితే మనం చేయాల్సిన పని ఏంటంటే ఎగ్జిట్ ఎట్ కరెంట్ మార్కెట్ ప్రైస్. ఇది కానీ దిగువను కానీ వచ్చిందనుకోండి, మార్కెట్ అనేది అప్ ట్రెండ్ వైపు ఉన్నట్టు. ఇండికేటర్ అనేది పైన కానీ వచ్చిందనుకోండి, మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ వైపు ఉన్నట్టు. హలో ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రేడ్ స్మార్ట్ తెలుగు. అందరికీ ముందుగా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు క్లాస్లో పారాబోలిక్ సర్ ఇండికేటర్ గురించి డిస్కస్ చేసుకుందాం. మన ఛానల్లో ప్రైస్ యాక్షన్ సిరీస్, టెక్నికల్ సిరీస్ మరియు ఇండికేటర్కి సంబంధించి వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. వాటిని కూడా తప్పకుండా వాచ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఇండికేటర్ స్టడీ సిరీస్లో పార్ట్ 2, దీంట్లో మనం పారాబోలిక్ సార్ గురించి డిస్కస్ చేసుకుందాం. ముందుగా దీనికి సంబంధించి క్యారెక్టరిస్టిక్స్ గురించి చూసుకుందాం. క్యారెక్టరిస్టిక్స్ మీరు చూసినట్లయితే ట్రెండ్ బేస్డ్ పారాబోలిక్ సార్ అనేది ట్రెండ్ బేస్డ్ ఇండికేటర్ మనకి, అంటే అప్ ట్రెండ్ కానీ డౌన్ ట్రెండ్ కానీ ఇండికేట్ చేస్తుంది. అప్ ట్రెండ్ కానీ డౌన్ ట్రెండ్ కానీ ఇండికేట్ చేస్తుంది. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దీన్ని మనం డోంట్ యూజ్ ఇన్ సైడ్ వేస్. ఇక్కడే చెప్తున్న ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. సైడ్ వేస్ మార్కెట్లో పారాబోలిక్ సార్ని మనం యూజ్ చేయకూడదు. సెకండ్ పాయింట్ చూసినట్టయితే మీరు, ఇది మనకి ఎంట్రీ, ఎగ్జిట్, స్టాప్ లాస్ను కూడా ఇస్తుంది. మనకి ఇది ఎంట్రీ కూడా ఇస్తుంది, ఎగ్జిట్ కూడా ఇస్తుంది, స్టాప్ లాస్ కూడా ఇస్తుంది. ఇంతకుముందు డిస్కస్ చేసుకున్న ఇండికేటర్లానే సూపర్ ట్రెండ్ గురించి ఎలా అయితే డిస్కస్ చేసుకున్నామో, సూపర్ ట్రెండ్ కూడా మనకి ఎంట్రీ, ఎగ్జిట్, స్టాప్ లాస్ని ఇస్తుంది. అలానే పారాబోలిక్ సార్ కూడాను ఎంట్రీ, ఎగ్జిట్, స్టాప్ లాస్ని ఇస్తుంది. దీన్ని కూడా మనం ఏ టైం ఫ్రేమ్లోనైనా యూజ్ చేసుకోవచ్చు. ఎనీ టైం ఫ్రేమ్ పారాబోలిక్ సార్ని ఏ టైం ఫ్రేమ్లోనైనా మనం యూజ్ చేయొచ్చు. ఈవెన్ 1 minute నుంచి 1 month వరకు ఏ టైం ఫ్రేమ్లోనైనా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా గుడ్ యాక్యురసీ ఉన్న ఇండికేటర్. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసుంటారు. ఇది 80% విన్నింగ్ రేట్ ఉన్న ఇండికేటర్. 80% విన్నింగ్ రేట్ ఉన్న ఇండికేటర్. మీరు ఎవరైనా సరే దీనికోసం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఖచ్చితంగా బ్యాక్ టెస్ట్ చేసుకోండి. దాన్ని బేస్ చేసుకొని మీరు ఒకసారి ట్రేడ్ తీసుకునేటప్పుడు డెసిషన్స్ అనేవి నిర్ణయించుకోండి. ఇక దీన్ని ఎలా యూజ్ చేస్తాం, హౌ టు యూజ్ చూడండి. దీంట్లో మనకి హౌ టు యూజ్ దీంట్లో 2 points ఉంటాయి. ఫస్ట్ పాయింట్ మీరు చూడండి ఇక్కడ, వెన్ ఇండికేటర్ కమ్స్ డౌన్ సైడ్ ఆఫ్ ఎ క్యాండిల్, క్యాండిల్కి దిగువన కానీ ఇండికేటర్ వచ్చినట్లయితే మనకి ఏం కన్ఫర్మ్ అవుతుందంటే అప్ ట్రెండ్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. మనకి కన్ఫర్మేషన్ ఏం తీసుకోవచ్చు అంటే అప్ ట్రెండ్ అనేది కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. అప్పుడు మనం ప్లాన్ చేయాల్సింది ఏంటి, అప్ ట్రెండ్ కానీ కన్ఫర్మ్ కానీ అయితే, కన్ఫర్మేషన్ కానీ మనం అనుకుంటే, టేక్ బై ఎంట్రీ అట్ క్లోజింగ్ ప్రైస్ ఆఫ్ ఫస్ట్ క్యాండిల్. ఫస్ట్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ప్రైస్ అనేది మనకి ఏంటవుతుందంటే ఎంట్రీ అవుతుంది. ఫస్ట్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ప్రైస్ అనేది మనకి ఏమవుతుంది, ఎంట్రీ అవుతుంది. టార్గెట్ అనేది నియర్ రెసిస్టెన్స్ అవుతుంది. అది కూడా ఆప్షనల్ అండి. మనం ట్రైలింగ్ స్టాప్ లాస్లు చేసుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు. ఇక నెక్స్ట్ పాయింట్, చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇండికేటర్ వాల్యూ ఈజ్ స్టాప్ లాస్ వాల్యూ. ఎప్పుడైనా సరే ట్రేడ్ అనేది ఒకసారి ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనం వెంటనే వితిన్ సెకండ్స్లో పెట్టాల్సింది ఏంటంటే స్టాప్ లాస్. ఈ స్టాప్ లాస్ అనేది మనకి ఇండికేటర్ వాల్యూనే స్టాప్ లాస్ వాల్యూ అవుతుంది. ఇది ఫస్ట్ ఎప్పుడైతే మా ఇండికేటర్ అనేది క్యాండిల్కి డౌన్ సైడ్ వచ్చి అప్ ట్రెండ్ అనేది కన్ఫర్మేషన్ అయినప్పుడు ఈ రూల్స్ ఫాలో అవ్వాలి, ఎంట్రీ, ఎగ్జిట్, స్టాప్ లాస్లు అనేవి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూడండి. దీంట్లో వెన్ ఇండికేటర్ కమ్స్ అప్ సైడ్, అంటే ఇండికేటర్ అనేది క్యాండిల్కి పైన వచ్చినట్లయితే, వెన్ ఇండికేటర్ కమ్స్ అప్ సైడ్ ఆఫ్ ఏ క్యాండిల్
డౌన్ ట్రెండ్ కన్ఫర్మేషన్. డౌన్ ట్రెండ్ అనేది ఏమవుతుందంటే కన్ఫర్మ్ అవుతుంది. ఎప్పుడైతే డౌన్ ట్రెండ్ కన్ఫర్మ్ అవుతుందో మనం ప్లాన్ చేయాల్సింది ఏంటంటే సెల్ టు బై. సెల్ టు బై అంటే ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటి, సెల్ ఎంట్రీ. టేక్ సెల్ ఎంట్రీ అట్ ఫస్ట్ క్యాండిల్ క్లోజింగ్ ప్రైస్. ఫస్ట్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ప్రైస్ అనేది మనకి ఏంటవుతుంది, సెల్ ఎంట్రీ అవుతుంది. టార్గెట్ అనేది నియర్ సపోర్ట్ అవుతుంది, అది కూడా ఆప్షనల్ అండి ఇంతకు ముందులోనే. దీంట్లో కూడా ఇండికేటర్ వాల్యూ అనేది ఏమవుతుందంటే స్టాప్ లాస్ వాల్యూ అవుతుంది. సెల్ ఎంట్రీ మనకి ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా మనం పెట్టాల్సింది ఏంటంటే స్టాప్ లాస్. ఇది ఐ థింక్ దీన్ని ఎలా యూజ్ చేయాలి, దీనికి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ ఏంటనేవి మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. దీంట్లో మనకు ఒక ఇంపార్టెంట్ నోట్ పాయింట్ ఉంటుంది చూడండి ఇక్కడ. వెన్ స్పేస్ బిట్వీన్ క్యాండిల్ అండ్ ఇండికేటర్, క్యాండిల్కి ఇండికేటర్కి మధ్య ఉన్న స్పేస్ అనేది డిక్రీజెస్ తగ్గిపోతూ ఉంటే, లేదా ఇండికేటర్ టచెస్ ద క్యాండిల్, ఇండికేటర్ వచ్చి క్యాండిల్ కానీ టచ్ చేసినట్టయితే మనం చేయాల్సిన పని ఏంటంటే ఎగ్జిట్ ఎట్ కరెంట్ మార్కెట్ ప్రైస్. ఆ మార్కెట్ అనేది ఏ ప్రైస్లో ఉన్నా సరే ఆ కరెంట్ మార్కెట్ ప్రైస్ దగ్గర మనం ఏంటవ్వాలంటే ఎగ్జిట్ అయిపోవాలి, వెయిట్ చేయకూడదు. లేదంటే మనం వెయిట్ చేసుకుని ఉన్నాం అనుకోండి, మనకేమవుతాయంటే నెగిటివ్ సైడ్ లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం హోల్డ్ చేయకుండా ఎగ్జిట్ అయిపోతే మంచిది. ఇదేమవుతుందంటే అప్ ట్రెండ్ అనేది డౌన్ ట్రెండ్ కింద, డౌన్ ట్రెండ్ అనేది అప్ ట్రెండ్ కింద కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎప్పుడైతే క్యాండిల్కి ఇండికేటర్కి మధ్యనున్న స్పేస్ అనేది తగ్గుతూ వస్తుందో, లేదా ఇండికేటర్ వచ్చి క్యాండిల్ని టచ్ చేస్తుందో, అప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ దగ్గర ఎగ్జిట్ అయిపోవాలి. ఓకే, ఇప్పటి వరకు మనకి దీనికి సంబంధించి థియరిటికల్గా చూసుకున్నాం. ఒకసారి ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయాలి చార్ట్ అనాలిసిస్లో చూద్దాం. చూడండి ఒకసారి ఇక్కడ. ఓకే, ఇక్కడ మీరు చూసినట్టయితే ఒకసారి డిలీట్ చేస్తున్నాను, మళ్ళీ ఆన్ పెడదాం. ఇది మీరు పైకి మీరు investing.comలో కానీ tradingview.com చార్ట్ అనాలిసిస్ అనేది ఓపెన్ చేసి ఏ కంపెనీనైతే మీరు ఏ కంపెనీలోనైతే లేదా ఏ ఇండెక్స్లో అయితే ట్రేడ్ చేయాలనుకుంటున్నారో ఆ చార్ట్ ఓపెన్ చేసి ఇండికేటర్స్ అండ్ ఇక్కడ చూడండి మీకు ఇండికేటర్స్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేస్తే మీరు ఇక్కడ టైప్ చేయాల్సింది ఏంటంటే పరాబోలిక్ సార్, PARA ఇలా కొడితే వచ్చింది చూడండి పరాబోలిక్ సార్ అని. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు చార్ట్ మీద చిన్న డాట్స్ కనిపిస్తున్నాయి చూడండి, దాన్ని కొంచెం సెట్టింగ్స్ మారుస్తున్నాను ఇక్కడ మనకి విజిబుల్ అవ్వాలని. దీన్ని కొంచెం విడ్త్ ఎక్కువ పెట్టుకుంటున్నాను చూడండి. విడ్త్ ఎక్కువ పెట్టాక క్రాస్ సింబల్స్ వచ్చాయి, ప్లస్ సింబల్స్. ఓకే, దీన్ని ఏం చేస్తున్నానంటే ఓకే చేస్తున్నాను. చూడండి ఇప్పుడు దీంట్లో ప్లస్ సింబల్స్ కనిపిస్తున్నాయి మనకి, దీంట్లో ప్లస్ సింబల్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి ఇక్కడ, ఓకే ఇక్కడ చూడండి మీరు ఏం చెప్పాలి. ఇక్కడ మనం ఒకసారి పారాబోలిక్ సార్ని క్లిక్ చేసిన తర్వాత ఇలా క్రాస్ సింబల్స్ అనేవి జనరేట్ అయ్యాయి చార్ట్ మీద మనకు కనిపిస్తున్నాయి. క్యాండిల్స్ని దిగువ కానీ ఇదే ఇండికేటర్ మనకి. ఈ క్రాస్ సింబల్స్ ఏవైతే కనిపిస్తున్నాయో అదే మనకి పారాబోలిక్ సార్ ఇండికేటర్. ఇది కానీ దిగువను కానీ వచ్చింది అనుకోండి, మార్కెట్ అనేది అప్ ట్రెండ్ వైపు ఉన్నట్టు. ఇండికేటర్ అనేది పైన కానీ వచ్చింది అనుకోండి, మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ వైపు ఉన్నట్టు. ఫస్ట్ అప్ ట్రెండ్ వైపు చూద్దాం. ఫస్ట్ మనం అప్ ట్రెండ్కి సంబంధించి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ అప్ ట్రెండ్కి సంబంధించి ఎక్కడైతే ప్లస్ సింబల్ ఫస్ట్ సింబల్ వచ్చిందో నేను ఇక్కడ తీసుకుంటున్నాను. ఈ ఏరియాలో ఫస్ట్ సింబల్ ఎప్పుడైతే వచ్చిందో ఆ క్యాండిల్ యొక్క ఫస్ట్ క్లోజింగ్ ప్రైస్ మీకు క్రాస్ సింబల్ పెట్టి చూపిస్తాను చూడండి. ఓకే, ఇది ఈ క్యాండిల్ మనకి, ఈ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ప్రైస్ అనేది, ఈ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ప్రైస్ అనేది చూడండి. క్లోజింగ్ ప్రైస్ ఎంత మనకి 440.75 అని చూపిస్తుంది. 440.75 మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఇక్కడ, మీరు చూడాల్సింది ఇక్కడ అండర్లైన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ చూడండి, సి అంటే క్లోజింగ్ అని, ఎల్ అంటే లో అని, హెచ్ అంటే హై అని, ఓ అంటే ఓపెన్ ప్రైస్ అని మీరు అబ్జర్వ్ చేయాల్సింది. అక్కడ మరొకసారి క్రాస్ సింబల్ని తీసుకొని వచ్చి ఎక్కడైతే మనకి డౌన్ ట్రెండ్ డౌన్లో ఇండికేటర్ అనేది ఫామ్ అయ్యిందో ఫస్ట్ క్యాండిల్ ఎక్కడైతే సింబల్ ఫామ్ అయిందో ప్లస్ సింబల్ అనేది దాని ఎదురుగా మీరు కర్సర్ కానీ పెడితే ఇది ఫస్ట్ సింబల్ అవుతుంది, ఫస్ట్ క్యాండిల్ అవుతుంది. ఈ ఫస్ట్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ప్రైస్ ఎంత చూపిస్తుంది మనకి
440.75 అని చూపిస్తుంది. మీరు పైన చూడండి. మనం అక్కడ ఏం చేస్తామంటే 440.75 దగ్గర ఎంట్రీ తీసుకుంటాం. ఎంట్రీ తీసుకొని ఈ ప్లస్ సింబల్ అనేది సైడ్కి మీరు చూసినట్టయితే 397.49 అని చూపిస్తుంది. మీరు సైడ్కి చూడండి, రైట్ సైడ్ కార్నర్ దిగువలో నేను స్క్రోల్ చేస్తున్నాను. ఎలాగా ఇదో ఫస్ట్ ఈ క్యాండిల్ ప్లస్ సింబల్ మీద పెట్టినట్టయితే 397.49 ఆర్ 50 పైస్. ఇక్కడ మీరు ఏం తీసుకుంటారంటే ఒకవేళ ఇక్కడ కానీ క్లోజింగ్ ప్రైస్ దగ్గర కానీ మనకి ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ కానీ అయితే ఈ ప్లస్ సింబల్ ఇండికేటర్ అనేది ఏదైతే వాల్యూ ఇండికేట్ చేస్తుందో 397.50 అనేది దాన్ని ఏం చేసుకుంటామంటే స్టాప్ లాస్ కింద పెట్టుకుంటాం. నేను ఇక్కడ మీకు సపోర్ట్స్ రెసిస్టెన్స్ ఏవి డ్రా చేయలేదు. మీరు సపోర్ట్ రెసిస్టెన్స్ డ్రా చేసుకొని ఈ ఇండికేటర్ని అప్లై చేశారనుకోండి, మనకి ఏమవుతుందంటే నియర్ రెసిస్టెన్స్ అనేది మనకి ఇక్కడెక్కడో రెసిస్టెన్స్ ఉంటుంది. ఈ నియర్ రెసిస్టెన్స్ అనేది ఏంటవుతుందంటే టార్గెట్ అవుతుంది. మీరు ఆ టార్గెట్ దగ్గరనే ఎగ్జిట్ అయిపోవచ్చు. లేదు అనుకుంటే ట్రైలింగ్ స్టాప్ లాసులు చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సరే, మీకు నోట్ పాయింట్ చెప్పాను. ఏమని చెప్పాను? క్యాండిల్స్కి ఇండికేటర్కి మధ్యన ఉన్న డిస్టెన్స్ అనేది, స్పేస్ అనేది, గ్యాప్ అనేది డిక్రీజ్ అవుతున్నా, లేదు ఇండికేటర్ వచ్చి మనకి క్యాండిల్కి టచ్ అయినా మీరేం చేయాలంటే ఆ ఉన్న ప్రైస్ దగ్గరే, కరెంట్ మార్కెట్ ప్రైస్ దగ్గర ఏం చేయాలంటే ఎగ్జిట్ అయిపోవాలి. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనకి ఎక్కువ గ్యాప్ ఉంది. ఇక్కడికి వచ్చాక ఏమైందంటే గ్యాప్ అనేది తగ్గిపోయింది. మీరు కావలిస్తే ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. లేదు అనుకుంటే మీరు అనుకోవచ్చు, సార్ ఇదేంటి సార్ మరి మార్కెట్ అనేది ఇక్కడ వరకు వెళ్ళింది కదా అని. నేను అదే చెప్పాను మీకు, రెసిస్టెన్స్ అనేది టార్గెట్ పెట్టుకుంటాం, స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటాం. వెయిట్ చేస్తే రెసిస్టెన్స్ వరకు వెయిట్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాం. మీరు అలా లేదు వెయిట్ చేసామనుకోండి, ఇంకొకటి ఏం చెప్పాను, ఎప్పుడైతే ఇండికేటర్ అనేది క్యాండిల్ టచ్ అవుతుందో చూడండి, ఇక్కడ ఆల్మోస్ట్ టచ్ అయింది. సో ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. మీరు ఎగ్జిట్ అవ్వకుండా వెయిట్ చేశారనుకోండి, నెక్స్ట్ ఏంటి అయిపోయిందంటే అప్ ట్రెండ్ అనేది డౌన్ ట్రెండ్ కింద కన్వర్ట్ అయిపోయింది. చూడండి, మనకు వచ్చే ప్రాఫిట్ అంతా కూడా పోయి ఉంటుంది. మనకి స్టాప్ లాస్లు అనేవి హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి ఎప్పుడైతే ఈ రూల్స్, ఈ సిస్టమ్ మాత్రం మనకి ఏవైతే కండిషన్స్ ఉన్నాయో ఆ సిస్టమ్ని ఫాలో అవ్వాలి ఖచ్చితంగా. డిసిప్లిన్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. మనకి ఎప్పుడైతే గ్యాప్ తక్కువ అని మీకు అనిపిస్తుందో ఎగ్జిట్ అయిపోండి. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం, ఇక్కడ వరకు వెయిట్ చేసాం, ఎంతో కొంత ప్రాఫిట్ వచ్చి ఉంటుంది. లేదు అనుకుంటే కొంచెం వెయిట్ చేసి రిస్క్ చేసి రెసిస్టెన్స్ వరకైనా ఉండొచ్చు. ఖచ్చితంగా టచ్ అయితే మాత్రం గ్యాప్ స్పేస్ అనేది తగ్గిపోవడం, లేదా ఇండికేటర్ వచ్చి క్యాండిల్ని టచ్ అయినా మాత్రం ఖచ్చితంగా ఎగ్జిట్ అయిపోవాల్సిందే. వెయిట్ చేయకూడదు, హోల్డ్ చేయకూడదు. అర్థమైందా? సో ఇప్పుడు మనం దీనికి సంబంధించి ఒకవేళ మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్లో వస్తే, ఇక్కడే చూడండి అప్ ట్రెండ్ నుంచి మార్కెట్ అనేది ఇలా అప్ ట్రెండ్లో ఉండి నెక్స్ట్ ఏమైందంటే డౌన్ ట్రెండ్ కింద కన్వర్ట్ అయిపోయింది. సో డౌన్ ట్రెండ్లో ఏం చేస్తాం, ఇది మనకి ఇండికేటర్ సింబల్ ఫస్ట్. సో అక్కడ పెడుతున్నాను చూడండి, కర్సన్ తీసుకుని వచ్చి ఈ సింబల్ దగ్గర పెట్టాను. నాకు ఈ గ్రీన్ క్యాండిల్ ఏంటవుతుందంటే ఫస్ట్ క్యాండిల్ అవుతుంది. ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ప్రైస్ ఎంత చూపిస్తుంది? 514.25 పైసా చూపిస్తుంది. పైన చూపించాను కదా మీకు, ఇంతకుముందు అండర్లైన్ చేశాను, మరొకసారి అండర్లైన్ చేస్తున్నాను చూడండి. మీరు అక్కడ అబ్జర్వ్ చేయండి. ఇది క్లోజింగ్ అంటే ఇది సర్కిల్ కూడా చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. చూడండి, నేను తీసుకొని వచ్చి ఫస్ట్ ఇండికేటర్ అనేది క్రాస్ సింబల్ ఎక్కడైతే జనరేట్ అయ్యిందో ఆ క్యాండిల్ దగ్గర పెట్టాను. నాకు 514.25 పైసా చూపించింది. సో నాకు అదేమవుతుందంటే సెల్ ఎంట్రీ అవుతుంది. 514.25 పైసా అనేది సెల్ ఎంట్రీ అవుతుంది. నేను అక్కడ సెల్ ఎంట్రీ తీసుకొని నెక్స్ట్ ఏం చేస్తానంటే సపోర్ట్ అనేది దిగువన ఎక్కడో సపోర్ట్ ఉండొచ్చు, ఈ ఏరియాలో ఎక్కడో సపోర్ట్ ఉండొచ్చు. సో సపోర్ట్ వరకు నేను ఏం చేస్తానంటే హోల్డ్ చేస్తాను. లేదు అనుకుంటే ట్రైలింగ్ స్టాప్ లాసులు చేసుకుంటాను. సో నాకేమైంది, మీరు ఎలా చూసుకున్నట్టయితే మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ కింద కన్వర్ట్ అయిపోయింది. ఇక్కడికి వచ్చాక మీరు అబ్జర్వ్ చేస్తే క్యాండిల్ వచ్చి ఈ ఇండికేటర్ వచ్చి గ్రీన్ క్యాండిల్ని టచ్ చేసింది. మరొకసారి డ్రా చేస్తున్నాను చూడండి, ఇక్కడ టచ్ చేసింది. ఎక్కడైనా మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. ఎక్కడైనా మీరు ఏం చేస్తారంటే ఎగ్జిట్ అయిపోవచ్చు. క్లియర్? సో ఎగ్జిట్ అయిపోవడం అంటే సెల్ ఎంట్రీ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ బై చేయాలి. ఇక్కడ మనం బై చేసాం కాబట్టి సెల్ చేసుకోవాలి. బై టు సెల్, సెల్ టు బై.
దీని మీద మీకు ఐడియా ఉందనుకుంటున్నాను. ఒకవేళ దీని మీద ఏమైనా క్లారిటీ లేకపోతే మన ఛానల్లో కమింగ్ వీడియోస్లో హౌ టు డూ బై టు సెల్ అని, సెల్ టు బై అనేది ఎలా చేయాలనేది దానికి సంబంధించి వీడియోస్ అప్లోడ్ చేస్తాను. సో అంతమంది కూడాను సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, అలాగే బెల్ ఐకాన్ నొక్కి పెట్టుకోండి. నేను పెట్టే వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.